Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. సో డార్క్ ఫ్యాంటసీస్ లో అంటే కొన్ని ఫ్యాంటసీస్ అడుగుతా, ఓకేనా? ప్రతి బాయ్ కి అంటే స్టార్టింగ్ ఫస్ట్ లవ్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ ఒక అమ్మాయిని కలిసేటప్పుడు తన మీట్, తన టచ్, ఎవ్రీథింగ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. అలా ఫస్ట్ టైం మీరు ఒక అమ్మాయిని క్రష్ గా ఫీల్ అయ్యేటప్పుడు కానీ, ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఫీల్ అయ్యేటప్పుడు కానీ, మీ ఫ్యాంటసీస్ ఏంటి? తనతో ఎలా ఉండాలని, తనకి ఎలా కిస్ చేయాలని, అంటే మీ ఫ్యాంటసీ. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో లేకపోతే ఒకప్పుడు ఓకే, అంటే ఫస్ట్ టైం, అంటే మీ ఏజ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ కిస్, సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్, చిన్నప్పుడు ఫ్యాంటసీ. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకు ఫస్ట్ వచ్చిన ప్రపోజల్ 6th క్లాస్లో వచ్చింది అనమాట. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మీరు పెట్టారా? నాకు వచ్చిన ప్రపోజల్. సో ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేయడం ఇంకా కామన్ కదా. సో బాగా ఏడిపించడాలు, లైక్ అరే ఇలా ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయలేకపోతే ఇంకా ఆ టైంలో అసలు నాకు ఏమీ తెలియదు. లిటరల్గా చెప్పండి, నేను ఒక దద్దోజనం బ్యాచ్లో ఉండేవాడు అనమాట. స్కూల్ ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేదు. స్పోర్ట్స్ డేలో కూడా ఇంట్లోనే కూర్చుంటా, లేకపోతే స్కూల్లో కూర్చుంటా తప్ప అంతకన్నా యాక్టివ్గా ఉండేవాడిని కాదు. సో ఆ టైంలో వచ్చిన ప్రపోజల్ ఫ్రెండ్స్ ప్రెషర్ మీద నేను మా డాడీకి చెప్పి ఇలా ప్రపోజ్ చేసింది అమ్మాయి అని చెప్తే, ఆ అమ్మాయి మా డాడీ ఏమో స్కూల్లో కంప్లైంట్ చేస్తాయంటే మీరేంటి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి సరే అని యాక్సెప్ట్ చేయడం. పానీపూరికి రోజు డబ్బులు అడిగేది అమ్మాయి. సో అప్పట్లో 5 రూపీస్ ఉండేది పానీపూరి. సో 5 రూపీస్ పానీపూరికి అడగడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తినడం. సో ఇలా కొంచెం చాలా ఫన్నీగా ఉండేది. అంటే తెలియని వయసు, చిన్న పిల్లలు ఏంటంటే అప్పట్లో ఆబ్వియస్లీ. సో ఏమని ప్రపోజ్ చేసింది ఆ టైంలో తను? చాలా యాక్టివ్గా ఉంటావు, నీలో ఒక కోత ఉన్నాడు, ఆ కోత అంటే నాకు ఇష్టం అన్నది. అంటే నన్ను కోత అన్నదా లేకపోతే నేను అంటే ఇష్టం అన్నదా నాకు అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ ప్రపోజ్ చేసిందని ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తే సరే అని యాక్సెప్ట్ చేసా. ఇంకా సిగ్గుపడుతూ నవ్వుకుంటే అప్పుడైతే ఐ లవ్ యూ చెప్పలేదు మీకు? ఐ లవ్ యూ అనేది అసలు అప్పట్లో మాకు, అంటే అప్పట్లో అంటే మరీ అప్పట్లో ఏం కాదు, అదొక ఇంటెన్షన్ అనేది లేదనమాట. ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. సో అంతవరకే. ఆ తర్వాత ఇంకా స్కూల్లో చేంజ్ అవ్వడం, ఇంకా తర్వాత కాంటాక్ట్ మిస్ అయిపోవడం, ఇంకా అలా జరిగిపోయింది ఫైనల్లీ. ఎస్. సో మీకు తెలిసిన తర్వాత మీకు వచ్చిన ప్రపోజల్ అంటే లైక్ లవ్ యూస్ చెప్పుకోవడం, సీరియస్ గా ఉన్న రిలేషన్షిప్ అంటే పెద్దగా ఏం లేదు, పెద్దగా సీరియస్ గా వెళ్ళలేదు. అంటే సీరియస్ గా వెళ్ళిన ఉన్నాయి, బట్ ఉన్నాయి సీరియస్ రిలేషన్షిప్ అనేది ఉన్నది, ఒకటే ఉంది లైఫ్ లో. సో అది ఇంకా అది అయిపోయింది, ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది. దాని గురించి ఇంకా పక్కన పెట్టేసే ఉద్దేశం అయితే ఉంది. నాకు ఎక్కువగా దాని గురించి మాట్లాడే ఉద్దేశం లేదు. సో ఐఎమ్ హ్యాపీ. ఎవరి లైఫ్ ట్రావెల్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 years. మన వైజాగేనా? పాపం. మీరు బాధపడతా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. చూడండి, మీకు పెళ్ళయిందని హ్యాపీగా ఉన్నారంటే మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ. బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, షీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. ఇప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు కూడా అంతే. ఓకే. సో ఆ టైంలో మీ ఫ్యాంటసీ ఏంటి? తనతో ఎలా ఉండాలని, తనకి ఎలా? రిలేషన్ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అసలు లవర్ లా బిహేవ్ చేసేవాడిని కాదు. పొద్దున్న కాలేజ్కి వచ్చేవాడిని, ఫ్రెండ్స్తో అందరితో ఉండేవాడిని, మధ్యాహ్నం వేసరి మ్యారేజ్ షోకి వెళ్ళిపోయేవాడిని, రాత్రి ఇంటికి వచ్చి తిని పడుకొని మళ్ళీ పొద్దున్న వచ్చి కాలేజ్కి వెళ్ళేవాడిని. సో అంతకు మించి నాకు అసలు ఒక లవ్ అనే ఒక ఎమోషన్ ఉంది, అందులో నేను స్పెండ్ చేయాలి లేకపోతే ఆ అమ్మాయితో నేను ఉండాలన్నది అసలు ఇంటెన్షనే లేదు అప్పట్లో. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ మై మ్యాజిక్ ఫీల్డ్ అన్నమాట. నా ప్యాషన్ తగ్గట్టు నేను ఉండేవాడిని. సో మేబీ అందుకే బ్రేకప్ అయిందని ఒక రీజన్ కూడా అవ్వచ్చు. సో ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ స్టఫ్ అన్నట్టుగా ఇంకా అలా అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు అది జరగలేదు కాబట్టి, సో ఆ టైంలో కానీ తర్వాత కొంచెం మెచ్యూర్డ్ లెవెల్స్ వచ్చిన తర్వాత కానీ, సో మీకు అనిపించిన ఫ్యాంటసీస్ ఏంటి? ఇప్పటి వరకు చేయలేని ఫ్యాంటసీ, లేదు అంటే ఇలా ఉంటే అమ్మో సిగ్గు బ్లష్ అవుతున్నారు, సిగ్గుపడుతున్నారు. చేయలేని అన్నారు కదా, ఏమున్నాయా అని చూస్తున్నారు. అంటే ఏ విషయంలో ఫ్యాంటసీస్ చెప్పండి. మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో? గర్ల్ ఫ్రెండ్ లేదు, సో ఫ్యాంటసీస్ గురించి ఇప్పుడు వేస్ట్. ఒకవేళ ఉంటే మీ ఫ్యాంటసీస్ ఏంటంటున్నా? తనతో తనకి ఒక కిస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలన్నా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ ప్రపోజల్ తర్వాతే గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. ప్రపోజల్ అయినా సరే ఏదో ఫ్యాంటసీ ఉంటుంది కదండి. ఓకే, కాంప్రమైజ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి డార్క్ ఫ్యాంటసీలో ఫ్యాంటసీ చెప్పకపోతే కార్డ్స్ ఇచ్చేయాల్సి వస్తుంది. వద్దు, ఇదే మాట్లాడుకుందాం, కార్డ్స్ వద్దు. సో మరి చెప్పండి మీ ఫ్యాంటసీ. ఫ్యూచర్ లో మీ వైఫ్ తో అయినా సరే మేబీ ఒక మంచి నార్త్ ప్లేస్, మంచి కొండల్లో ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర స్టే చేసి, లైక్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, గుడ్ మెమరీస్, ఒక ఫ్యాంటసీ అదొకటి ఉంది. సో అమ్మాయిలో అంటే మీకు నచ్చిన ఒక పర్సన్ లో ఫస్ట్ మీరు బాగా లైక్ చేసే థింగ్స్ ఏంటి? ఒక అమ్మాయి ఫస్ట్ కళ్ళు చూస్తాను. ఐ నీడ్ టు సీ దట్ అట్రాక్టివ్ ఐస్. ఆ కళ్ళు అట్రాక్టివ్ అయితే ఐ మైట్
బాగుంది, లైక్ షీఈస్ లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ద వే షీఈస్ బిహేవింగ్, కళ్ళ తర్వాత నా బిహేవియర్లోకి వెళ్తుంది. అంటే ఒక మాట్లాడే విధానం కానీ లేకపోతే ఉండే విధానం బేసిక్. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో చిన్న బట్టలు వేసుకోవడం, ప్యాంట్లు వేసుకుని లేకపోతే చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల, బిహేవియర్ వల్ల నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్, మాట్లాడే విధానం, ఉండే పద్ధతి అండ్ రిసీవ్ చేసుకునే విధానం. లైక్ ఇఫ్ షీఈస్ అమాంగ్ ద పీపుల్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ హెయిర్, ఐ లవ్ లాంగ్ హెయిర్. సో ఫ్యాంటసీ చెప్పండి అంతే, అంతకని ఇంకేం లేవు. సో ట్రూత్ ఆర్ డేర్, జస్ట్ ఓన్లీ 1 2 3 4 5 6 ఉన్నాయి. అందులో ఒకటి మీరు చెప్తా. జస్ట్ ట్రూత్ ఆర్ డేర్ అనేది 6 కార్డ్స్ లో ట్రూత్ ఆర్ డేర్ చేయాలి. ఐదర్ ట్రూత్ ఆర్ డేర్. Okay. సో మీకు ఏది అన్ని నచ్చితే నాకే ఇచ్చేసి నేను ఏదైనా చేయొచ్చా? యా, ట్రూత్ అయినా మీరే చేయొచ్చు, డేర్ అయినా చేయొచ్చు. రెండిట్లో ఒకటే ఆప్షన్. ట్రూత్ Okay. అనుకుంటే ట్రూత్, ఆర్ డేర్ అయితే డేర్. నేను ఏజ్ ఉన్నప్పుడు ఫస్ట్ కిస్ పెట్టాను, లైక్ పెట్టాను వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అది నేను అరౌండ్ 6th క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. సో డన్. 6th స్టాండర్డ్ లో 6th స్టాండర్డ్ ఉండేటప్పుడు ఉన్నప్పుడు నేను kiss. పెట్టలేదు, ఆ అమ్మాయి వచ్చి పెట్టింది. అమ్మాయి మీకు వచ్చి అమ్మాయి వచ్చి కిస్ చేసింది. ఫస్ట్ కిస్ అది మీది. ఫస్ట్ కిస్. ఒకవేళ ఆపోజిట్ సెక్స్ లో పుడితే, లైక్ అంటే నేను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా పుడితే ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను, లేచి మొహం కడుకుంటా. చూసి మొహం కడుకొని చాలా అందంగా పుట్టే ఓకే అనుకుంటా, అంతే. అమ్మయ్య డన్. నేను వేసుకున్న అండర్వేర్ కలర్ ఏంటి, ఇవి రాసినాడు ఒక్కసారి నాకు కళ్ళ ముందు కనిపించండి, చెప్పండి ప్లీజ్. ఒక్కసారి రమ్మని చెప్పండి నాకు. ఎవరు రాసింది, ఎవరు? లేదు నిజంగా బతికిపోయారు లేకపోవడం వల్ల. మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్. అంతకని అది మేము మీ ఫేవరెట్ కలర్ అని అడగలేదు. ఇంక నేను చెప్పడానికి ఏముంది, నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. చూపించమంటారు, నాకు అర్థం కాదు. అవసరం లేదు కదా, చెప్పమన్నారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న సెలబ్రిటీస్లో, హీరోయిన్స్లో ఎవరితో డేట్కి వెళ్తాను? సో ఇప్పుడున్న హీరోయిన్స్లో శ్రీలీల అంటే నాకు మంచి క్రష్ ఉందన్నమాట. సో ఐ లైక్ హర్. మేబీ తన ఛాన్సెస్ ఒక డేట్కి తీసుకెళ్తాను. స్టాండ్ ఆన్ వన్ లెగ్ టిల్ యూ నెక్స్ట్ టర్న్. సో సింగిల్ లెగ్ మీద నించోవాలి, లేకపోతే వేరే క్వశ్చన్, ఆ క్వశ్చన్ మనకు అనవసరం, ఇది నేను చేసేస్తాను. సో సింగిల్ లెగ్ మీద నించోవాలి నెక్స్ట్ టర్న్ దాకా. సో ఓకే కదా, సింగిల్ లెగ్ మీద నించుంటా. ఓకే, అమ్మో కష్టంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక 10 పుషప్స్ చేయాలని ఉంది. ఓకే, ఆ క్వశ్చన్ గా ఇది బెటర్. 10 పుషప్స్ చేసేస్తా. ఆ పైన కూర్చోవచ్చా నేను? ఏ పైన చచ్చిపోతాను, ఏమనుకుంటున్నారు? అమ్మా. 1 2 3 4 4 4 5 6 6 6 10 అయితే మాకు లెక్కలు వచ్చు. అమ్మా అమ్మయ్యా, ఒక సెట్ ఆఫ్ కార్డ్స్ అయ్యాయి, మిగతా ఏంటో నా జీవితం డిసైడ్ చేస్తాయి. చేంజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ టు ఫీలింగ్ హార్నీ. ఆఫ్టర్ అన్ అవర్ అప్లోడ్ అనదర్ స్టేటస్ ఫీలింగ్ హంగ్రీ. జస్ట్ మీరు ఇలా పెట్టి వెంటనే రిమూవ్ చేసేయండి. ఓకే, కూల్. వెంటనే క్యాప్చర్ చేసేస్తాం. ఓకే.